చెప్పేదొకటి చేసేదొకటి స్వభావం గల వాళ్ళను మోసగాళ్లనే అంటాము. ప్రజా జీవితంలో ఉంటూ మచ్చుకైనా పారదర్శకత లేని ఇటువంటి బ్యాచ్ కూడా మోసగాళ్లే. మాయలేడి వేషం వేసుకొని మోసగించిన మారీచునికి వీళ్ళు వారసులు అనుకోవాలి. ఇటువంటి 3 మాయలేలు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడం అంటే మారీచికల వెంట పరుగులు తీయటమే. కూటమి ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో కూడా ఎన్నికల వాగ్దానాలకు నామం పెట్టారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ప్రతిపక్షంగా అది వాళ్ళ డ్యూటీ కావచ్చు. కూటమి మాత్రం ఆ విమర్శలను పట్టించుకోదు. మేనిఫెస్టో హామీలను అమలు చేయలేమని, చేయబోమని వారికి ముందే తెలుసు. పరమ పవిత్రమైన ఆశయాలు, ప్రయోజనాలు వారికి విడివిడిగా వేరే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేరాలంటే అధికారం కావాలి. విడివిడిగా ఉంటే అది కుదిరే పని కాదు. అందుకని ఒక్కటయ్యారు. పిట్టెల దొర వాగ్దానాలకు తోడు ఢిల్లీ సర్కారు సౌజన్యంతో ఎన్నికల సంఘం కూడా ఓ చేయి వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయంపై ఎవరి ప్రాధాన్యాలు వారికి ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూటమికి పెద్దన్నగా బీజేపీ ఉంటున్నా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీదే పెద్దన్న పాత్ర. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి మారిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించే వైఖరి తీసుకుంటోంది. విద్య, వైద్యం వంటి ప్రాథమిక విషయాలు కూడా ప్రభుత్వ బాధ్యత కాదని, ఆ రంగాల్లో ప్రైవేటు సేవలు అవసరమని చెప్పిన చరిత్ర బాబుది. ప్రభుత్వం నుంచి పొందే సేవలకు కూడా ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించవలసిందేనని ఆయన గతంలోనే ఘంటాపథంగా ప్రకటించారు. అదే రకంగా పాలించారు. మొన్నటి ఎన్నికల సందర్భంగా ఆయన ప్రకటించిన సూపర్ 6 వాగ్దానాలకు ఆయన సిద్ధాంతపరంగానే వ్యతిరేకి. అయినప్పటికీ అటువంటి మేనిఫెస్టోకు రూపకల్పన చేయడం అంటే అధికారం పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా మోసానికి తెగబడ్డారంటే తప్పవుతుందా? ఈ ఉగాది నుంచి అమలు చేయ సంకల్పించిన P4 చిట్కాతో రాష్ట్రంలోని పేదరికం మటుమాయమైపోతుందట. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం అని దాని పూర్తి పేరు. సమాజంలోని 10% మంది అత్యంత సంపన్నులు, అట్టడుగున ఉన్న 20% మంది కడు పేదలను దత్తత తీసుకోవాలట. ఈ పేదవారి అవసరాలను ఆ సంపన్నులు గుర్తించి తృణమో పణమో సాయం చేసి పేదరికం నుంచి బయటపడేయాలట. ఈ సామాజిక బాధ్యత నెరవేర్చినందుకు ఆ సంపన్నులకు ఏ సహజ వనరుల్ని కట్టబెడతారన్నది ఇక్కడ రహస్యం. కుల, మత, ప్రాంతీయ, లింగ విభేదాలు లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది. చారిత్రకంగా వివిధ సమూహాల మధ్య అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఆదేశించింది. సహజ వనరుల్లో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. అందరూ సమాన స్థాయిలో పోటీ పడగలిగే అవకాశాలు ఏర్పడాలని రాజ్యాంగం చెబుతోంది. అటువంటి పరిస్థితులను ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్లయితే పేదరికాన్ని పేదలే జయిస్తారు. ఈ దేశాన్ని కూడా సంపన్న దేశంగా నిర్మిస్తారు. రాజ్యాంగం ఆశయం కూడా అదే. ఈ P4 కార్యక్రమాన్ని గురించి రాబోయే రోజుల్లో ఎల్లో మీడియా ఏ రకమైన ప్రచారాన్ని చేపట్టబోతోందోనని ఊహించుకుంటేనే గగురుపాటు కలుగుతున్నది. ఇంతటి మహత్తరమైన ఆలోచన గతంలో కార్ల్ మార్క్స్కు కానీ, అంబేద్కర్కు కానీ మరెవరికీ రాలేదని వీరతాడు వేయవచ్చు. ఇక ముందు రాబోదని కూడా ఛాలెంజ్ చేయవచ్చు. ఈ చిట్కా వైద్యంతో చిటికలోనే పేదరికం పరారైందని కూడా ప్రకటించవచ్చు. P4 సంక్షేమ ప్రచారం హోరులో టీడీపీ అధినేతలకు మిగిలిన పవిత్ర కార్యక్రమం ఏమున్నది? ఒక్క అమరావతి తప్ప. దానికి అభివృద్ధి అనే ముసుగు వేయడం తప్ప. మిగిలిన కాలమంతా అమరావతి సేవలోనే ప్రభుత్వం తరించే అవకాశం ఉన్నది. అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దాని ల్యాండ్ బ్యాంక్ ద్వారా సంపాదించిన సొమ్ముతోనే నిర్మాణం జరిగిపోతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, జర్మనీ, హడ్కోల ద్వారా 30,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇంకో 20,000 కోట్ల రూపాయలను CRDA ద్వారా సమీకరించేందుకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను కనుక ఉపయోగంలోకి తెచ్చుకుంటే వైజాగ్ తక్షణమే అందుబాటులోకి వచ్చేది. ఆ సంస్కృతి పక్కన పెట్టి వైజాగ్ను విస్మరించి ఇన్ని వ్యయ ప్రయాసాల కోర్చడం వెనుక అసలు కథ ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. రాష్ట్ర రాజధాని పేరుతో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని, దాని ద్వారా ఆ పార్టీ ముఖ్య నేతలు, వారి అనుయాయులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రణాళికలు రచించారనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను పూర్వపక్షం చేసే సంతృప్తికరమైన సమాధానాన్ని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నది. ప్రతిపక్షం వారు రుజువులు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలను సహేతుకంగా ఖండించడం లేకపోతోంది. దీన్ని బట్టి జరగబోయేది పేదలకు P4 గంజినీళ్లు, పాలక పెద్దలకు కనక వర్షం. ఇక భారతీయ జనతా పార్టీది జాతీయ స్థాయి లక్ష్యం. వరుసగా 3 సార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, సంఘు పరివార్లు మంచి ఊపు మీదున్నాయి. ఇక RSS స్థాపిత లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఎజెండాను బయటకు తీసే ముహూర్తం ఇప్పుడు కాక ఇంకెప్పుడని అవి భావిస్తున్నాయి. మొన్నటి మహాకుంభమేళా సందడిలోనే అందుకు అంకురార్పణ కూడా జరిగిపోయిందట.
అమర ఉజాలా అనే ఉత్తరాది హిందీ పత్రిక కోసం అలోక్ కుమార్ త్రిపాఠి రాసిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ది వైట్ తెలుగు .in ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకో 25 ఏళ్లలో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నదట. ఋషి సంవిధాన్ అనే పేరుతో ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా సిద్ధమైందట. దీన్నే సనాతన రాజ్యాంగమని పరివార ముఖ్యులు పిలుచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబోమంటూ బీజేపీ నేతలు పదే ఇస్తున్న హామీలన్నీ బూటకమేనని ఇప్పుడు సిద్ధంగా ఉన్న ఋషి సంవిధాన్ లేదా సనాతన రాజ్యాంగం రుజువు చేస్తున్నది. సంఘ్ పరివార్ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి కీలకమైన తొలి అడుగు జమిలీ ఎన్నికలు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఆ తర్వాత ఒక జాతి ఒకే భాష, ఒక జాతి ఒకే మతం వంటి నినాదాలు మొదలు కావచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికల కార్యక్రమాన్ని ఈ దఫా వాయిదా వేసే అవకాశం లేదు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సరిపోయే సంఖ్యాబలం ఎన్డీఏకు ఉన్నదా లేదా అనే శంకలు అనవసరం. సమకూర్చుకోగలమనే నమ్మకం ఎన్డీఏకున్నది. బీజేపీ శిబిరానికి దూరంగా ఉండే తటస్థ పార్టీలకు కూడా వాటి అవసరాలు వేరువేరుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన రాజకీయ కక్షను, స్టేటు టెర్రర్ను ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దమనకాండను వదిలించుకుంటామనే దిశలో ఆలోచించవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏడాది ముందుగానే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇల్లు అలకగానే పండగ కాదు. జమిలీ ఎన్నికలు జరిగినంత మాత్రాన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు కాదు. జమిలీ ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే చాప కింద నీరులా బీజేపీ చేస్తున్న సన్నాహాలకు, ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్న మాటలకు ఏమాత్రం పొంతన లేదనే విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇక మాటలకు చేతలకు పొంతన ఉండని వాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్గా జనసేనాని నియమించుకోవచ్చు. ఈ 10 ఏళ్లలో ఆయన తన ఐడియాలజీని తలకిందులుగా వేలాడదీశారు. ఆయన ఆరాధన షేగుబెరా నుంచి సావర్కర్కు బదిలీ అయింది. తన మాటలకు విరుద్ధంగా తానే మాట్లాడిన ఉదంతాలు కోకోళ్లలు. సనాతన రాజ్యాంగం గురించిన మాటలు సంఘ్ పరివారంలో వినపడగానే సనాతన ధర్మ పోరాట యోధుడి అవతారం ఎత్తడం గమనార్హం. ఏ రాజకీయ స్రవంతిలో కలిసిపోతే తన ప్రయాణం సుఖంగా సాగుతుందని భావిస్తారో అందులో దూకెయ్యడం ఆయనకు రివాజుగా మారింది. ఇలా మాట నిలకడలేని, పారదర్శకత అసలే లేని ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి నుంచి హామీల అమలు గురించి ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరుగులు తీయడమే అవుతుంది. కాకపోతే ఈ రాజకీయ వంచన శిల్పాన్ని ఎండగట్టడం, ప్రజలను జాగృతం చేయడం ప్రజాస్వామ్య ప్రియుల తక్షణ కర్తవ్యం.